తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఉత్సాహభరితమైన వాతావరణంలో కొనసాగింది. విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాలైన ఆహార పదార్థాలు తయారు చేసి తీసుకొని పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ప్రదర్శించారు. దాదాపుగా 60 రకాల వరకు వివిధ రకాలైన ఆహార పదార్థాల అమ్మకాలు చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తలమడుగు ఎస్ఐ ధనశ్రీ, ఎంపీడీఓ రమాకాంత్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించారు. వివిధ రకాల ఆహార పదార్థాల రుచి చూసి వాటి తయారీ వివరాలు అతిథులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థులతో నిర్వహించిన ఈ ఫుడ్ ఫెస్టివల్కు విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. అలాగే ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా సమకూరిన నగదును లింగి వృద్ధాశ్రమానికి విరాళంగా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వినోద్ రెడ్డి, రాజేందర్, ఎస్ఎంసీ చైర్మన్ గంగన్న తదితరులు పాల్గొన్నారు. జెడ్పీఎస్ఎస్ తలమడుగు పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మా ఉపాధ్యాయుల ప్రోత్సాహం, విద్యార్థుల ప్రోత్సాహం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే బయట ఫుడ్ కంటే మన ఇంట్లోనే అనేక రకాల పదార్థాలు తయారు చేయవచ్చు. మన ఇంట్లోనే తయారు చేసిన పదార్థాలు మంచి పోషకాలు ఉంటాయి, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఫుడ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నాం. దీని ద్వారా వాళ్ళకు ఆ యొక్క వివిధ రకాల మెలకువలు వంట చేసే పద్ధతి తెలుస్తాయి. ఒకటి. రెండవది, ప్రతి ఆహార పదార్థంలో ఏమేమి పోషకాలు ఉన్నాయి, ఆ పోషకాలు మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నిర్వహించినాం. ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్లో వచ్చిన లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని మనం లింగిలో ఉన్నటువంటి వృద్ధాశ్రమం కానీ లేదా ఇంకెవరైనా ఇక్కడ నీడీ పీపుల్ ఉన్నట్లయితే వాళ్ళకి సాయం చేయడం కోసము దీన్ని ఉపయోగిస్తున్నాం. అంటే బాల్య దశ నుంచి విద్యార్థుల్లో